హలో ఎవరోన్, గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ అయితే రాబోతుంది కదా. దానికి ముందు ఒక వాట్ ఇఫ్ స్టోరీని అయితే మనం మాట్లాడుకుందామా. అదేంటంటే ఒకవేళ పసిఫిక్ రిమ్ యూనివర్స్లో మన గాడ్జిలా అండ్ కాంగ్ ఉంటే ఎలా ఉంటుంది, జరగబోయే పరిణామాలు ఏంటి, వాళ్ళే కొట్టుకుంటారా, వీళ్ళు కలిసి ఇంకొకరితో ఫైట్ చేస్తారా, ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది ఇలా అని చెప్పేసి నేను ఓన్గా ఒక స్టోరీ రాశాను. చాలా బాగా వచ్చింది. సో పక్కా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు పసిఫిక్ రిమ్ 2 అయితే మర్చిపోండి, అది లేదనుకోండి. ఎందుకంటే పసిఫిక్ రిమ్ 1కి 2కి తేడా ఉంది. సో దాన్ని మర్చిపోండి, కేవలం పసిఫిక్ రిమ్ 1ని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఆ డైరెక్షన్, ఆ విజువల్స్ అలానే ఉంటాయి, చాలా బాగుండబోతుంది. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా హాలో ఎర్త్లోకి దూకేద్దామా. ఈ మూవీ స్టోరీ అయితే గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీ తర్వాత జరుగుతుంది. అక్కడ డాక్టర్ ఆండ్రూస్ జియా వీళ్ళైతే కాంగ్ని తీసుకొని హాలో ఎర్త్కి అయితే వెళ్తారు కదా. దానికి ముందు ఇక్కడ కొద్దిగా చేంజ్ అనేది చేస్తాను. అదేంటంటే వాళ్ళు వెళ్లే ముందుగా హాలో ఎర్త్లో ఏదో డిస్టర్బెన్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ రూట్లో వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ ని చూడడానికి దగ్గరికి వెళ్ళగా వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు, చూద్దాం. ఆ తర్వాత ఈ హాలో ఎర్త్ నుండి చాలా డిఫరెంట్ గా సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికైతే మన గాడ్జిలా రియాక్ట్ అవుతుంది. ఇంకా దాని దగ్గరికి గాడ్జిలా వస్తుంది. ఏందబ్బా అని చెప్పి లోపలికి వెళ్తే గాడ్జిలాని కూడా ఆ పోర్టల్ లాగేస్తుంది. ఇంకా కట్ చేస్తే ప్రెసెంట్ పసిఫిక్ రిమ్ యూనివర్స్ లో ఫస్ట్ మూవీ ఈవెంట్స్ ఉంటాయి కదా, అది జరిగిన 5 years తర్వాత ఈ స్టోరీ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే బకెట్ అండ్ మ్యాకోకి పెళ్ళై ఉంటుంది. వాళ్ళకి 1 year బాబు కూడా ఉంటాడు. సో హ్యాపీ ఫ్యామిలీ. ఇంకో పక్క కైజూస్ లేకపోవడంతో ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే సేఫ్టీ ముఖ్యం అని చెప్పేసి కైజూస్కి చాలా ప్రికాషన్స్ అండ్ అలానే అవి వస్తే ఎదుర్కొనేందుకు ఏగర్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క బకెట్ అండ్ మ్యాకో అయితే ఈ కైజూస్ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంతో వీళ్ళైతే వాళ్ళకి సలహాదారులు లాగా ఉంటారనమాట. సో అలా ఇక్కడ వర్క్ చేసుకుంటూ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు కదా. మళ్ళీ పసిఫిక్ లో అయితే ఏదో బ్రీచ్ ఓపెన్ అవుతుంది, అక్కడ కైజు వస్తుంది. ప్రెసెంట్ ఏగర్ యొక్క బేస్ నుండి చాలా మంది ఆఫీసర్స్ అయితే దీన్ని గమనిస్తారు. అరే ఈ నెలల్లో మళ్ళీ ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. ఏదైనా సరే ఎదుర్కోవాలి కదా, అందుకోసం వీళ్ళు ఫైట్ కి అయితే రెడీ అవుతారు. ఆ కైజు నుండి వచ్చిన సిగ్నల్ చూస్తే అది మామూలుగా లేదు, దగ్గర అది కేటగిరీ 10 పైన ఉంది. సో ఇప్పుడైతే ఒకేసారి 10 కైజులతో ఫైట్ చేసినంత ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. సో ఆ ఫైట్ కి వీళ్ళ పవర్ఫుల్ ఏగర్స్ అయితే పంపిస్తారు. సడన్ గా అక్కడ చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఏగర్స్ అనేవి నీళ్ళలోనే డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. ఏడుకు వచ్చింది గాడ్జిలా ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసి నేను తర్వాత క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే స్టోరీ చూద్దాం. లాస్ట్గా ఒక్క ఏగర్ ఏదో మిగిలితే వాళ్ళు ఎలాగో ప్రాణాలతో బయటపడతారన్న. ఆ తర్వాత బేస్కి అయితే ఆ మిగిలిన పైలట్స్ వస్తారు. ఆ కైజు చాలా పవర్ఫుల్గా ఉంది, దాన్ని చంపడం కష్టం, దీనికి ఏదైనా సొల్యూషన్ కనిపెట్టండి అని చెప్పేసి న్యూటన్ హెర్మన్ ని పిలిపిస్తారు. వీళ్ళు గాడ్జిలాని బాగా అబ్జర్వ్ చేసి ఒకటి చెప్తారు. ఈ కైజు అయితే ప్రికాషన్స్ పంపించింది అలాగే లేదు, అది వచ్చిన పోర్టల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే దాని బాడీ పైన ఉండే ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేస్తే అది ఎర్త్ మీద పుట్టినట్టే ఉంది. ఇది అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కైజు ఎర్త్ మీద పుట్టుంటే ప్రికార్సెస్ కి దీనికి ఏం సంబంధం, వాళ్ళు కాకుండా సపరేట్ గా ఈ ఎర్త్ మీద ఇంకా కైజూస్ ఉన్నాయా అని చాలా డౌట్స్ తో వాళ్ళైతే ఉంటారనమాట. ఇంకా ఆ ప్లేస్ లో నుండి గాడ్జిలా అయితే ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. ఇండోనేషియాలో ఓ పెద్ద ఏప్ అయితే తిరుగుతూ ఉంటుంది. అది నార్మల్ సైజులో లేదు, కైజు సైజులో ఉంది. సో దీన్ని పట్టుకోవడానికి 5 ఏగర్స్ అయితే వెళ్తాయి. ఆ ఏప్ ఇంకేదో కాదు, మన కాంగ్. అక్కడ గాడ్జిలా వచ్చింది, ఇక్కడ కాంగ్ వచ్చింది. సో కాంగ్ని అయితే వీళ్ళు ఫైట్ చేసి ఎలాగో దాన్ని మత్తులోకి పంపించి దాన్ని పట్టుకునేస్తారు. ఆ తర్వాత దాన్ని షిప్మెంట్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ కోసం. దాన్ని చదువుతారు కదా, అది ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ప్రికాషన్స్ దీన్ని పంపించారా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం కాంగ్ని అయితే చంపకుండా సెడేటివ్ ఇచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు సముద్రంలో. కానీ వీళ్ళని ఒక అనుకోని అతిథి అయితే వచ్చి పలకరిస్తాడు. ఆయనే గాడ్జిలా అయితే కాంగ్ యొక్క స్మెల్ ని పసిగట్టి దాని దగ్గరికి ఇలా వచ్చుంటుంది. ఆ షిప్మెంట్ మీద ఇలా గాడ్జిలా దాడి చేస్తుంది. అప్పటికి ఒక 3 ఏగర్లు ఉంటాయి. వాళ్ళు మాక్సిమం ఫైట్ చేస్తారు గాడ్జిలాతో, కానీ గాడ్జిలా వాటిని ఇంకా లాస్ట్కి ఇలాంటిది ఏదైనా జరుగుతుందని చెప్పేసి మన వాళ్ళు అయితే ముందే ఇంకో ప్లాన్ వేసి ఉంటారు. అదే
జిప్సీ డేంజర్ ని పసిఫిక్ రిమ్ 1 తర్వాత ఎందుకైనా ఇలాంటి పెద్ద పెద్ద కైజూస్ తో ఫైట్ చేయడానికి అవసరం అవుతుందని చెప్పేసి మళ్ళీ క్రియేట్ చేస్తారు. కానీ దానికి పైలట్స్ గా ఇంకా మిగిలి ఉండేది మ్యాకా అండ్ బెకెట్. సో వాళ్ళని ఎలాగో కన్విన్స్ చేసి ఈ కైజూన్ గాని ఆపబోతే కష్టం అనుకొని రంగంలోకి దిగుతారు. గాడ్జిల్లా ఇది కూడా నార్మల్ మిషన్ అనుకొని దగ్గరికి వస్తుంది. కానీ జిప్సీ డేంజర్ న్యూక్లియర్ పల్స్ అయితే రిలీజ్ చేస్తుంది. గాడ్జిల్లాకి పెద్ద దెబ్బే తగులుతుంది. ఇంకా ఆ మూమెంట్ లో కాంగ్కి స్పృహ వచ్చి మేల్కొని గాడ్జిల్లాకి అయితే హెల్ప్ చేస్తాడు. ఆ విధంగా జిప్సీ డేంజర్ కి కాంగ్ అండ్ గాడ్జిల్లాకి ఫైట్ జరుగుతుంది. ఇదైతే ఎపిక్ గా ఉంటది బ్యాటిల్ అయితే. ఇంకా ఆ ఫైట్ లో జిప్సీ డేంజర్ అయితే దాదాపుగా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్ అండ్ గాడ్జిల్లా అయితే కలిసి పనిచేసి ఉంటారు కదా ముందు మూవీలో. ఆ అనుభవం అంతా ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో అలా ఫైట్ అయితే జరుగుతుంది. ఆ టైటాన్స్ అయితే ఎవ్వరూ ఆపలేరు. జిప్సీ డేంజర్ ఎలానో లాస్ట్ మూమెంట్ లో ఒక ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది రిలీజ్ చేసి కాంగ్ అండ్ గాడ్జిల్లా కొద్దిగా డిస్ట్రాక్ట్ అయ్యేలా చేసి అక్కడి నుండి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. చెప్పాలంటే ప్రాణాల కోసం పారిపోతారు. ఆ తర్వాత వీళ్ళు బేస్కి అయితే తిరిగి వస్తారు. ఏందబ్బా జస్ట్ ప్రాణాలతో బయటపడ్డాము, అసలు ఈ కైజూస్ని ఎలా ఆపాలి, దీనికి అసలు ఏంటైందని చెప్పేసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా దీనికి సొల్యూషన్ వెతకాలని చెప్పేసి గట్టిగా చూస్తూ ఉంటారు. ఇంకా ఆ టైంలో సేమ్ ఆ కైజూస్ నుండి వచ్చిన సిగ్నల్ అనేది ఒక ఐలాండ్ దగ్గర నుండి వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ సిగ్నల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మరి ఆ కైజూస్ అంత పెద్దగా కాకపోయినా చాలా చిన్నగా ఉంటుంది. ఏందబ్బా అని చెప్పేసి ఒక టీంని అయితే అక్కడికి పంపిస్తారనమాట. అక్కడ పోయి చూస్తే అక్కడ ఉండేది ఇంకెవరో కాదు, మోనార్క్ యొక్క షిప్ ఉంటుంది కదా. ఆ షిప్ లో డాక్టర్ ఆండ్రూస్, జియా అండ్ డాక్టర్ నాథరన్ లిండ్ అయితే ఉంటారనమాట. వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఈ ప్లేస్ ఏంటి, ఇదేందబ్బా అని చెప్పేసి ఓ కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళనైతే లాక్ చేసి వీళ్ళైతే ఇక్కడ తీసుకొస్తారు బేస్ కి. అప్పుడు వీళ్ళు ఇంట్రాగేషన్ అనేది చేస్తారనమాట. ఎవరు మీరు, ఆ కైజూస్ కి మీకు ఏం సంబంధము, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. దానికి వాళ్ళు మాన్స్టర్ వర్స్ లో జరిగిన స్టోరీ అంతా చెప్పి, మేము హాలో ఎర్త్ లోకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక డిస్టర్బెన్స్ అనేది జరిగి మేమైతే ఇలా రావడం జరిగింది, టక్కమని చూస్తే ఈ ప్లేస్ కి వచ్చి పడ్డాము, అసలు ఈ ప్లేస్ ఏంటని చెప్పేసి వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు హెర్మన్ అండ్ న్యూట్ అయితే హాలో ఎర్త్, ఇదైతే జస్ట్ కాన్సెప్టే కదా, హాలో ఎర్త్ అంటున్నారు ఏంటి? అప్పుడు అందరికి బల్బులు వెలుగుతాయి అనమాట. హాలో ఎర్త్ ద్వారా వీళ్ళైతే వేరే ప్యారలల్ యూనివర్స్ నుండి ఇక్కడికైతే వచ్చుంటారు. కానీ అసలు వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు వెతుకుతున్న టైంలో ఎర్త్ మొత్తంగా ఒక స్కాన్ అయితే చేస్తారనమాట. అక్కడ పోల్స్ దగ్గర ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అక్కడ ఒక హోల్ అయితే పడుతూ ఉంటుంది. అక్కడ నుండి ప్రికార్సస్ యొక్క సిగ్నల్ అనేది వస్తూ ఉంటుంది. సో అందరికి క్లారిటీ వస్తుంది అనమాట దీని వెనకాల ఎవరుందని చెప్పేసి. ఈ ప్రికార్సస్ అయితే ఈ యూనివర్స్ లో హ్యూమన్స్ కన్నా ముందు హాలో ఎర్త్ అయితే కనబెట్టి అక్కడ ఈ పసిఫిక్ లో రావడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి హాలో ఎర్త్ నుండి వాళ్ళు వస్తారనమాట. అక్కడైతే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. లోపల నుండి ఎర్త్ ని స్పాయిల్ చేసుకుంటా వచ్చి మెయిన్ ఎర్త్ కి మళ్ళీ రావచ్చు అని చెప్పేసి ఆ హోల్ అనేది పెడతారనమాట. ఈ పనులన్నీ చేయాలంటే హ్యూమన్స్ వాళ్ళకి అడ్డు రాకూడదు. దానికి ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించి ప్రికార్సస్ అయితే ఒక డివైస్ ని కనిపెట్టి వేరే ప్యారలల్ యూనివర్స్ లో ఉండే ఈ మాన్స్టర్స్ అయిన గాడ్జిల్లా, కాంగ్ ని ఈ యూనివర్స్ కి అయితే తీసుకొస్తారు. ఆ విధంగా హ్యూమన్స్కి ఈ కైజూస్కి ఫైట్ పెడితే వాళ్ళు ఆ డిస్టర్బెన్స్లో ఉంటారు. ఈ లోపల మనం వెనకాల నుండి తవ్వేసి ఎర్త్ ఐస్ ఫ్రూట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తారన్నమాట. సో టోటల్గా ప్లాన్ అయితే ఇది. ఇంకా అది తెలుసుకున్న వీళ్ళు దీన్ని ఎలా ఆపాలి, గాడ్జిల్లా అండ్ కాంగ్ వీళ్ళ సైడ్ ఉంటే బెటర్ అని చెప్పేసి డాక్టర్ ఆండ్రూస్ ని హెర్మన్ అండ్ న్యూట్ అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఏం ప్రాబ్లం లేదు, ఈ పాప చూసుకుంటదని చెప్పేసి ఆండ్రూస్ చెప్తుంది. ఏంది ఈ పాప, ఇంత చిన్న పాప అంత పెద్ద కైజుల్ని కంట్రోల్ చేస్తుందా? ఆ తర్వాత జియాన్ తీసుకుని వాళ్ళైతే గాడ్జిల్లా అండ్ కాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొడవ పడకుండా ముందే జియాని కాంగ్ దగ్గరికి పంపించి అర్థమయ్యేలాగా మొత్తం జరిగిందంతా చెప్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత కాంగ్ కూడా గాడ్జిల్లాకి కన్విన్స్ చేస్తుంది, సమస్య ఇది, శత్రువులు వీళ్ళు కాదు వేరే వాళ్ళు ఉన్నారు, మన యూనివర్స్కి రావడానికి కారణం కూడా వేరే వాళ్ళు, సో మనం కానీ ఫైట్ చేసామనుకో తిరిగి మన ఊరికి మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు లాస్ట్కి ఎలానో వాళ్ళు కన్విన్స్ అయ్యి ఏగర్స్తో ఒక డీల్కి అయితే వస్తారు. ప్రికార్సస్ని మనం కలిసి అంతం చేస్తే మిమ్మల్ని మీ యూనివర్స్కి పంపిస్తాం. డీల్ కుదుర్చుకొని అందరూ కలిసి హాలో ఎర్త్కి అయితే వెళ్తారనమాట. హ్యూమన్స్ యొక్క ఆర్మీ, ఏగర్స్, గాడ్జిల్లా అండ్ కాంగ్ అయితే వెళ్తారు. అప్పటికే హాలో ఎర్త్ కాస్త సగం పొల్యూట్ అయిపోయి ఉంటుంది. ఇంకా అది కాక కొన్ని కైజూస్ని ఆల్రెడీ ప్రికాసస్ దింపేసి ఉంటారు. వాళ్ళతో జిప్సీ డేంజర్, మిగిలిన కొన్ని ఏగర్స్, అలానే కాంగ్ అండ్ గాడ్జిల్లా అయితే ఫైట్ కి దిగుతారు. మొత్తంగా హైలైట్ లో ఉండబోతుంది ఈ బ్యాటిల్ అయితే. నిజంగా స్క్రీన్ పైన చూస్తే మాత్రం అదిరిపోద్ది ఈ సీను. అలా వాళ్ళకి ఫైట్ జరుగుతుంది. ఇంకా ప్రికాసస్ మీద హ్యూమన్స్ యొక్క ఆర్మీ అనేది దిగుతుంది అనమాట. లాస్ట్ కి ఎలానో కైజూస్ ని ఏగర్స్ అండ్ మన గాడ్జిల్లా అండ్ కాంగ్ అయితే
కలిసి ఓడిచ్చేస్తారు. ఇంకా ప్రికార్సస్ నేమో హ్యూమన్స్ దాదాపుగా చంపేస్తారు. లాస్ట్ కొంతమంది ఉంటారు, వాళ్ళనైతే పట్టుకుంటారు. ఎందుకంటే గాడ్జిల్లా అండ్ కాంగ్ ని మళ్ళీ రివర్స్ పంపించాలి కదా, సో దానికి పట్టుకుంటారు అనమాట. వాళ్ళు కనిపెట్టిన ఆ డివైస్ ని తీసుకుని ఆ ప్రికార్సస్ ని చంపేస్తారు. ఇంకా ఎర్త్ మీదకి వచ్చాక మాన్స్టర్ వర్స్ నాలెడ్జ్ని పసిఫిక్ రిమ్ వాళ్ళు, పసిఫిక్ రిమ్ యొక్క నాలెడ్జ్ని మాన్స్టర్ వర్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇంకా లాస్ట్కి వాళ్ళు తీసుకొచ్చిన మెషిన్ని రీఇంజనీరింగ్ చేసి గాడ్జిల్లా, కాంగ్, జియాని, డాక్టర్ ఆండ్రూస్ని అయితే రిటర్న్ పంపించేస్తారు. ఇంకా ఇక్కడేమో హ్యాలో ఎర్త్ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే కొత్త ఎనర్జీ సోర్స్ అనమాట. రేపన్న రోజు ప్రికార్సస్ మళ్ళీ వస్తే వాళ్ళని ఇంకా శక్తివంతంగా ఎదుర్కోవాలన్నా ఆపాలన్నా హ్యాలో ఎర్త్ యొక్క ఎనర్జీని వీళ్ళు తీసుకుంటారనమాట. ఇంకా అలానే అక్కడ దొరికే మెటల్స్తో ఏగర్స్ని క్రియేట్ చేస్తారు. అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇంకా అలానే నెక్స్ట్ మూవీస్లో హ్యాలో ఎర్త్ని అడ్వాంటేజ్గా వాడుకొని విలన్స్ అయితే కొంతమంది వస్తారు. అది వేరే డిఫరెంట్ స్టోరీ. సో ఆ విధంగా ఇంకా స్టోరీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ స్టోరీ నచ్చుంటే మాత్రం పక్కా షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ అనేవి వస్తాయి. మీకు ఇంకా ఇలాంటి వాటి స్టోరీలు ఏమైనా కావాలన్నా కామెంట్స్లో చెప్పండి, చేద్దాము. ప్లీజ్ ఇంకా షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.